నిన్న ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య T20 వరల్డ్ కప్కు సంబంధించి వార్మప్ మ్యాచ్ జరిగింది. జనరల్గా ఈ వార్మప్ మ్యాచెస్ ఎలా జరుగుతాయంటే టీంలో ఉన్న 15 మంది కూడా బ్యాటింగ్ చేసుకోవచ్చు, అలాగే టీంలో ఉన్న 15 మంది కూడా బౌలింగ్ వేసుకోవచ్చు. కాకపోతే ఇండియా అలా చేయకుండా T20 వరల్డ్ కప్లో ఏదైతే బ్యాటింగ్ ఆర్డర్తో ఆడాలనుకుంటున్నారో ఆ బ్యాటింగ్ ఆర్డర్లోనే బ్యాటింగ్ దిగారు. ముందుగానే చెప్పుకున్నట్టుగా ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మలు T20 వరల్డ్ కప్లో ఓపెనింగ్ దిగుతారని చెప్పుకున్నాం కదా. అలాగే నిన్న వార్మప్ మ్యాచ్లో వాళ్ళిద్దరే ఓపెనింగ్ వచ్చారు, పిచ్చకొట్టుడు కొట్టారు, రిటైర్డ్ అవుట్ అయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడతారని చెప్పుకున్నాం. నిన్న వార్మప్ మ్యాచ్లో కూడా తిలక్ వర్మ నెంబర్ 3లోనే ఆడాడు, 45 రన్లు కొట్టాడు, 3 4లు 3 6లు కొట్టాడు. సో నెంబర్ 3లో తిలక్ వర్మ ఫిక్స్. అదేవిధంగా యాజ్ టీజ్గా బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అదే విధంగా బ్యాటింగ్ చేశారు. ప్రతి ఒక్కరూ వచ్చినట్టుగా కొట్టుకుంటూ పోయారు. సంజు శాంసన్కి అయితే పూర్తిగా ఆడడానికి అవకాశం ఇవ్వలేదు. సో T20 వరల్డ్ కప్లో కూడా ఇదే బ్యాటింగ్ ఆర్డర్ ఫాలో అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇదే ఆర్డర్లో ఆడినా కూడా టీమ్ సెట్. నిన్న జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇండియా 20 ఓవర్లలో 240 రన్లు కొట్టింది. అంటే ఇండియా T20లో ప్రజెంట్ ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటంటే రావడం, కొట్టడం, వెళ్ళిపోవడం. రీసెంట్గా ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, వరల్డ్లో ప్రజెంట్ బెస్ట్ T20 టీం ఏది అంటే రైట్ నౌ వరల్డ్ మొత్తంలో ద మోస్ట్ డేంజరస్ T20 టీం ఇండియానే. ప్రజెంట్ ఇండియన్ టీం చాలా డేంజరస్గా తయారైంది. ఇలానే కనుక ఆడితే T20 వరల్డ్ కప్ ఈజీగా కొడతారని చెప్పి మహేంద్ర సింగ్ ధోని చెప్పాడు. ప్రజెంట్ ఇండియన్ టీం T20 వరల్డ్ కప్లో వాళ్ళతో ఆడబోయే అపోనెంట్ టీములకి అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. వాళ్ళు ఆడుతున్న ఆట తీరు కానీ బ్యాటింగ్ స్టైల్ కానీ చూస్తే మాతో ఆడడానికి వస్తున్నారంటే జాగ్రత్తగా ఉండండి, పిచ్చ కొట్టుడు కొడతామని అయితే సింబాలిక్గా చెప్తున్నారు. సో ఇదే ఫామ్ని కొనసాగించాలని కోరుకుందాం, ఇండియా T20 వరల్డ్ కప్ సాధించాలని కోరుకుందాం. నా మాటగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్లు కనుక ఓపెనర్లుగా దిగి 20 ఓవర్లు ఉండి నాట్అవుట్గా ఉంటే టీమిండియా స్కోరు ఖచ్చితంగా 300 నుంచి 350 మధ్యన కొడతారు. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుట్ అయ్యి ఒకరు కనుక 20 ఓవర్లు పూర్తిగా ఆడితే టీమిండియా స్కోరు 250 నుంచి 300 మధ్య ఖచ్చితంగా దాడుతుంది. ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకే ఓవర్లో అయిపోయినా కూడా టీమిండియా స్కోరు 200 నుంచి 250 మధ్యన కొడుతుంది. ప్రజెంట్ ఇండియన్ టీం అంత డేంజరస్గా ఉంది.